వెళ్ళిపోతున్నారు. రాబోయే కాలంలో వీళ్ళందరినీ దూరం పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జడా శ్రావణ్ కుమార్ కొంతమంది దళిత ముసుగులు వేసుకొని ఎవరైతే వైసీపీ సపోర్ట్ చేస్తున్నారో, ఏ బూతులతో ఈ రోజు మాట్లాడుతున్నారో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము. సంతోషం తరఫున రాబోయే కాలంలో ప్రజలందరికీ మంచి జరిగే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ అవకాశం కల్పించిన పత్రికా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక జై భీములు. థ్యాంక్ యూ. మాట్లాడలేదు అంటే దళిత క్రైస్తవులకి ఏం కావాలి, వాళ్ళకి ఎలాంటి పోరాటం చేయాలి, అది ఎవరి పరిధిలో ఉంది, ఏ విధంగా పోరాటం చేస్తే దాన్ని సాధించుకోవచ్చు అని చెప్పేసి ఒక్కరు కూడా మాట్లాడుకోకుండా వాళ్ళు వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళు వ్యక్తిగతంగా పైకి రావటం కోసం, వాళ్ళు ఎంత బాగా తిడితే ఎంత పెద్ద ప్యాకేజ్ వస్తుందో, ఎంత బాగా విద్వేషాలు రెచ్చగొడితే రాబోయే కాలంలో అంత మంచి పదవులు వస్తాయన్న ఒక దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైసీపీ ఏదైతే కుట్ర చేసిందో దానిలో భాగంగా ఆ రోజు అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడు ఆత్మగౌరవంగా బతకమని చెప్పారు. జై భీమ్ అనే ఒక నినాదం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అలాంటిది అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జై భీమ్ అని మాట్లాడుతూ, నీలి కండవాలు భుజానేసుకొని, నీలి జెండాలు పట్టుకొని అంబేద్కరిజం అని చెప్పుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ అక్కడ మాట్లాడటం జరిగింది. అంబేద్కర్ గారి పేరుతో, అంబేద్కర్ గారి సంఘాల పేరుతో, జై భీమ్ పేరుతో ఈ విధంగా దళితుల్ని వేరే వాళ్ళకి దూరం చేసే ప్రయత్నం, కుట్ర జరుగుతుంది. దీన్ని రాష్ట్రంలో ఉన్న దళిత క్రైస్తవులు, క్రిస్టియన్స్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈ సమస్య, దళిత క్రైస్తవుల సమస్య అనేది కేంద్రం చేయాల్సిన పని. దీనికోసం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎవరైతే హిందూ మతం నుంచి మతం మారిన దళితులు ఉంటారో వారందరికీ ఈ రిజర్వేషన్ ఫలాలు అందట్లేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999లో బీసీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ రోజు దాన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో ఎవరు ఆలోచించలేదు, అరే దళిత క్రిస్టియన్కి అన్యాయం జరుగుతుంది, వీళ్ళకి న్యాయం చేయాలి, వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో, విద్యా అవకాశాల్లో కల్పించాలని చెప్పేసి ఎవరు ఆలోచించిన టైంలోనే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి బీసీసీ అనే రిజర్వేషన్ ఈ రోజుకి అమలవుతుందంటే దానికి కారకుడు, ముఖ్య కర్త ఎవరన్నా ఉన్నారంటే తెలుగుదేశం అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారని ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ గుర్తు చేసుకోవాలి. దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది నారా చంద్రబాబు నాయుడు గారు. విడిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలని 2019లో కూడా తీర్మానం చేసి పార్లమెంట్ పంపించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే, ఇన్ని జరుగుతున్నా కానీ ఇది ఈ రోజు సమస్య కాకపోయినా కానీ మరి రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ క్రైస్తవ సంఘాలు కానీ, ఈ దళిత సంఘాలు కానీ ఏ రోజు కూడా మాకు ఎస్సీ హోదా కావాలని ఎక్కడ రోడ్ల మీద రాలేదు, ఎక్కడ ధర్నాలు చేయలేదు. మరి నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దళిత సంఘాలు కానీ, క్రైస్తవ సంఘాలు కానీ ఎక్కడా రోడ్ల మీదకి వచ్చి మాకు ఎస్సీ హోదా కల్పించండి అని ఎక్కడా ఉద్యమాలు చేయలేదు. అప్పుడు గుర్తుగా వీళ్ళెవరికి కేవలం చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ క్రైస్తవులు అయితే ఏదైతే ఉన్నారో దళిత క్రైస్తవులు, దళిత సంఘాలు, అప్పుడు మాత్రమే. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చంద్రబాబు గారి మీద ఒక రాజకీయ కుట్ర చేయటానికి, తెలుగుదేశాన్ని ఈ దళిత క్రైస్తవులకు దూరం చేసే కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతుంది. మీరందరూ విశ్లేషించండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ జరగని ఉద్యమాలు కేవలం చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? అది కూడా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని ఎందుకు చేస్తున్నారు అనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు అందరూ మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ ని అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. నిజంగా ఈ దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో పవన్ కళ్యాణ్ గారిని కానివ్వండి, నారా లోకేష్ గారిని కానీ వాళ్ళిద్దరిని ట్రోల్ చేసినంత, వాళ్ళిద్దరిని తిట్టినంత విధంగా, వారి కుటుంబాన్ని దూషించినంత విధంగా ఈ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడైనా అలా దూషించారా? అయినా కానీ వాళ్ళు ప్రజాసేవ చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పేసి అన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడి ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏదో ఒక చోట తప్పు మాట్లాడితే దాన్నే పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా జై భీమ్ పేరుతో, నీలి జెండా పేరుతో ఈ రోజు ఎలాంటి బూతులు తిడుతున్నారంటే, తిడితేనే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంది
అన్న ఒక ఉద్దేశం తిరుగుతున్నారు. ఎందుకనంటే ఆ రోజు ఏలూరులో సభ జరిగింది, దాని మీద కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు. ఓకే, అందరికీ జైభీం అండి. నా పేరు పిల్లి సురేంద్రబాబు, సమతా సైనికుల రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అరాచకమైన కుట్రలో ఈ ప్రభుత్వం మీద చేయటానికి వైసీపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా దళిత క్రైస్తవుల్ని అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కుట్రను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, మరీ ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దళిత క్రైస్తవులకు సంబంధించిన విషయం ఈ రోజుది కాదు. 1950 నుండి ఇప్పటి వరకే అనేక రూపాల్లో పోరాటం చేసుకుంటా జరుగుతున్న సమస్య ఇది. 1950 నుంచి 56 వరకు కూడా దళిత చిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కావాలని వాళ్ళంతా పోరాటం చేస్తే వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్లు రాజ్యాంగ ద్వారా అమల్లోకి వచ్చినాయి. అదే విధంగా 1956 నుంచి 1990 వరకు దళిత బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాటం ద్వారా బుద్ధిస్టులు కూడా ఎస్సీ హోదాని తెచ్చుకోగలిగారు. కానీ ఈ సౌత్ ఇండియాలో ఎంతమంది అయితే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా ఆ రోజు దళిత సిక్కులకు కానివ్వండి, దళిత బుద్ధిస్టులకు కానివ్వండి ఎక్కడా సపోర్ట్ చేయకోకుండా మా కులాల్లో, మా మతాల్లో వ్యత్యాసం లేదనుకుంటూ అప్పుడు సపోర్ట్ చేయకుండా ఉన్నారు. ఈ రోజు మరి ఎస్సీ హోదా కావాలని ప్రయత్నం చేస్తున్నారు, చాలా మంచి విషయం. కానీ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనే పేరుతో ఎవరైతే రిటైర్డ్ జడ్జి, హైకోర్టు అడ్వకేట్ గా చెప్పుకోబడుతున్న జడా శ్రావణ్ కుమార్, మరి కొంతమంది బ్యాచ్ మొన్న ఏలూరులో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్ లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారికి వెనక నుండి సపోర్ట్ చేసే సంఘాలు మాత్రమే ఉన్నాయి. కావాలంటే విజువల్స్ చూపించి ప్రతి ఒక్కరు ఏమేం పదవులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు ఫోటోల దగ్గర అన్ని కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తులు దళిత క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నామని చెప్పేసి వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తిడుతున్నారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉంది. దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం దళిత క్రైస్తవులకు ఉంది. ఒక్కసారి దళిత క్రైస్తవులు నిజంగా మీకు ఎస్సీ హోదా కావాలంటే పంజాబ్ లో సిక్కులు ఏ విధంగా పోరాటం చేశారో ఒకసారి ఆలోచించండి. మహారాష్ట్రలో బుద్ధిస్టులు ఏ విధంగా పోరాటం చేశారో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు దళిత నాయకులు అని చెప్పుకొని, దళిత సంఘాలని చెప్పుకొని, దళిత పార్టీలు అని చెప్పుకొని వస్తున్న కొంతమంది మూర్ఖులు, కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వభావాల కోసం మనం రెచ్చగొడుతున్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి అనేక దళిత ఉద్యమకారులు, కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, గద్దర్ గారు, కయ్యకూరి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. అనేక ఉద్యమాలు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా ఈ రాష్ట్ర దళిత ఉద్యమకారులు చేయడం బట్టి వచ్చింది. స్పెషల్ కోర్టును కూడా సుండూరు తీసుకొచ్చారు. కానీ ఏ రోజు కూడా ఏ నాయకుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా దూషించలేదే, ఇలా బూతులు మాట్లాడలేదే, అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటున్న ఎవరు కూడా ఈ విధంగా ఎప్పుడు మాట్లాడలేదే. ఇప్పుడే ఎందుకు వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేని ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇష్టపడతారో, జగన్మోహన్ రెడ్డి ఏదైతే పథకం ప్రకారం చేస్తారో దాన్ని అమలు చేయటం ఈ దళిత సంఘాల యొక్క లక్ష్యమా? ఈ దళిత ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో నిజంగా మీకు న్యాయం చేయాలంటే అది కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే 2022 తర్వాత మాత్రమే రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాలచంద్రన్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ దగ్గరికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళారా? ఎవరు లేదు. కానీ ఇప్పుడు మాత్రము ఉద్యమాలు చేస్తున్నట్టు గత 56 సంవత్సరాల్లో లేనిది ఈ ఒక్క సంవత్సరంలో ఎందుకు గుర్తుకొచ్చింది అంటే దళిత క్రైస్తవుల్ని రెచ్చగొట్టి, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, కులాల మధ్య కుంపట పెట్టి వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. గత ఎలక్షన్ లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయి
11 సీట్లు పరిమితమైన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దళితుల్ని, మైనార్టీల్ని, కులాల్ని అడ్డం పెట్టుకొని, శవాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎవరు ప్రయాణింపజేస్తారో, ఈ రాష్ట్రం యొక్క దళిత ముస్లింల భద్రతకు ఎవరు కట్టుబడి ఉంటారో, ఈ రాష్ట్రంలో మంచి ఆలోచనతో ఎవరు పనిచేస్తారో, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు పనిచేస్తారో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి అల్లర్లు ఎక్కడా చూడలేదు. పెద్ద పెద్ద ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, కానీ ఎప్పుడు కూడా ఇలా కులాల మధ్య రెచ్చగొట్టుకొని, మతాల మధ్య రెచ్చగొట్టుకొని జాతీయ స్థాయికి వెళ్లే విధంగా, ప్రతిరోజు తిట్టుకునే విధంగా ఎప్పుడూ జరగలేదు. ఇంత నీచమైన రాజకీయం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందంటే ఒక ఆంధ్రుడిగా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలకు ఏం కావాలో న్యాయంగా పోరాటం చేయండి, ప్రజా సమస్యలను వివరించండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న దళిత సంఘాలు కానివ్వండి, క్రైస్తవ సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించండి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఏ విధంగా పోరాటం చేయాలో ఆ విధంగా చేయండి. వాటన్నిటిని పక్కన పెట్టి వ్యక్తిగత కారణాలతో, దోషంతో కనుక మీరు ఉద్యమాలు చేస్తే మీరు చేయటమే కాకుండా ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళు మరింత అన్యాయానికి గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రోజు